బ్రేకింగ్ చూస్తున్న మరి కాసేపట్లో ఫిలిం ఛాంబర్ లో సినీ డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగనుంది। ఈ సమావేశానికి పలువురు ఎగ్జిబిటర్లు అలాగే నిర్మాతలు కూడా హాజరు కాబోతున్నారు। డిస్ట్రిబ్యూటర్ల నిర్మాతలు చర్చించనున్నారు। ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని కూడా తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారు ఎగ్జిబిటర్స్। ఇప్పుడు వస్తున్న సినిమాలు మొదటి వారమే కలెక్షన్లు ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్లు ఉండడం లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు। ఇక మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెండో విధానం కాకుండా షేర్ ఇవ్వాలంటున్నారు। ఇక బ్రేకింగ్ చూస్తున్నాం। కాసేపట్లో ఫిలిం ఛాంబర్ లో సినీ డిస్ట్రిబ్యూటర్లు సమావేశం కానున్నారు। ఎగ్జిబిటర్ల సమస్యలపై డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు చర్చించనున్నారు। ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని తీసివేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారు ఎగ్జిబిటర్స్। ఇప్పుడు వస్తున్న సినిమాలు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు। మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెండో విధానం కూడా షేర్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు। ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు। మోహన్, దీపిక, గత ఒక వారం 10 రోజులుగా ఎగ్జిబిటర్స్, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎగ్జిబిటర్స్ వచ్చేసి వాళ్ళ థియేటర్కి సంబంధించి వస్తున్నటువంటి కలెక్షన్స్ లో షేరింగ్ కావాలని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ తో, నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు। రీసెంట్ గా అంటే గత ఆదివారం ఎగ్జిబిటర్స్ ఒక 60 మంది 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎగ్జిబిటర్స్ ఒక పెద్ద మీటింగ్ ని వేసుకునేసి మనకి వచ్చేటువంటి థియేటర్స్ కలెక్షన్ లో కేవలం షేరింగే కావాలి, ఇక పైన రెంటల్ అయితే అంగీకరించబోము, దీనికి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకుంటేనే థియేటర్స్ ఓపెన్ చేస్తాం, లేకపోతే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ప్రకటించారు। అంటే ఇప్పుడు జూన్ 12న హరిహర వీరమల్లు, ఇంకా కన్నప్ప, అంటే జూన్ నెలలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి। సో ఈ క్రమంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఒక చిన్నపాటి టెన్షన్ క్రియేట్ అయింది। ఎగ్జిబిటర్స్ అందరూ ఇలా బంద్ చేస్తే ఎఫెక్ట్ అనేది కలెక్షన్స్ మీద పడుతుంది కాబట్టి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు, అంటే ఈ రోజు మొన్న ఆదివారం జరిగింది, ఈ రోజు బుధవారం డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ తో మీటింగ్ జరిపారు। ప్రస్తుతం వచ్చేసి 2 రకాల, అంటే రెంటల్ జరుగుతుంది, షేరింగ్ జరుగుతుంది। అంటే ఒక సినిమా 2 వారాలు జరిగితే మొదటి వారం రెంటల్ లో ఎగ్జిబిటర్స్ కి అమౌంట్ ఇస్తే, రెండో వారంలో షేరింగ్ లో ఇస్తున్నారు। కాకపోతే ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు మొదటి వారం కూడా షేరింగే కావాలి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సినిమా పరిస్థితుల్లో కేవలం 1 వారం మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి, రెండో వారం కలెక్షన్స్ రాలేదు। అంటే మొదటి వారంలో మాకు రెంటల్ ఇచ్చి రెండో వారంలో షేరింగ్ ఇవ్వడం వల్ల మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేదు, మేము నష్టపోతున్నాం, కాబట్టి మాకు మొదటి వారం షేరింగ్ కావాలని చెప్పేసి ఇప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుపుతున్నారు। ఇంకా ఈ రోజు సాయంత్రం నిర్మాతలు కూడా ఇదే విషయంపై నిర్మాతలతో కూడా ఎగ్జిబిటర్స్ చర్చలు జరుగుతాయి। దానిపైన ఏదో ఒక విషయం అయితే ఒక క్లారిటీ వస్తుంది। తర్వాత జూన్ 1న థియేటర్స్ బంద్ అంటే 1 నుంచి థియేటర్స్ బంద్ చెయ్యాలా లేదా అనేది ఈ రోజు ఈవినింగ్ ఒక క్లారిటీ వస్తుంది। దీపిక, రైట్, థ్యాంక్ యూ మోహన్।